కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కేసీఆర్ చోర్ అని ఇలా తెలంగాణ మొత్తం నమ్ముతుంది. అందుకని నేను అంటున్న తెలంగాణ చోర్ కేసీఆర్. ఇది కాకుంటే నిరూపించుకోవడానికి బయటికి రమ్మనండి. ఇంట కూర్చొని ఆయన 100 మాగదుల్ని పంపించేసి ఆయనకు ఒక అసిస్టెంట్ ప్రజాస్వామ్యంలో ఎవరి మీద నేరారోపణ ఎవరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఈ ఏమంటారు బుడ్డరకాళ్ళందరినీ ముందడ పెట్టేసి ఏదో డ్రామాలు నడుపుతా అంటే కలువవు కాక తెలంగాణ ప్రజలను దోచుకున్న సొమ్ము ఏదైతే ఉందో అది కక్కేంత వరకు కూడా మా రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిద్రపోరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం ఇదేదో మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాం అనేది కాదు. తెలంగాణ ప్రజలకు ఆస్తులకు పరిరక్షకులుగా తెలంగాణకు రక్షకులుగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. తెలంగాణ సమాజానికి మేము ఇప్పటికి కూడా మా వంతు కృషి చేయాలనుకుంటున్న క్రమంలో తెలంగాణ దొంగల్ని పట్టి ప్రజలకు పట్టియాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఈ చీప్ టాక్టిక్స్ అన్ని కూడా మానుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్కు హితవు చెప్తున్నాను. అందుకనే కేటీఆర్ను కూడా రమ్మను, కేటీఆర్ను కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రమ్మను, కలిసి దాంట్లో తెలంగాణ సొమ్మును దోచుకున్న దొంగెవడో పట్టుకొని తెలంగాణ సమాజం ముందు పెడదాం. ప్రభుత్వానికి సహకరించమని కేటీఆర్ని. సిబిఐ దొంగతనం చేయకుండా ఉండాలంటే మరి మిగతా పార్టీలు అన్నీ ఉండాలి కదా. మరి నేను అంటున్నా ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ ఏకమై పెద్ద ఆయన చిన్న ఆయన కలిసి ఏకమై కేసులు పెట్టించిండ్రని చెప్పి. నేనంటున్నా మీరు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ పడుతున్నది మీరు. నేనంటున్నా ఇవాళ కేటీఆర్ నీవే, ఆయన పేరేంది మనోని పేరు ఎంపీ, మొన్న కామెంట్ చేసిండుగా బీజేపీలో కలవడానికి నా దగ్గరికి వచ్చినామని మన ఆంధ్ర మిత్రుడు సీఎం రమేష్ దగ్గరికి పోయి బీజేపీలో జాయిన్ చేసుకుంటానికి నన్ను జాయిన్ చేసుకో మా చెల్లె మీద కేసులు పెట్టొద్దని చెప్పి పోయిందని చెప్పి సీఎం రమేష్ చెప్పిండు కదా. మరి మీకే అనుకూలంగా ఉంటుంది కదా సిబిఐకి ఇస్తే. మరి సిబిఐకి ఇస్తే మీకేంది తలనొప్పి? నేనంటున్నాను సిబిఐ ఒకవేళ పారదర్శకంగా లేదంటే ఎక్కడ పారదర్శకంగా లేదో క్రాస్ చెక్ చేయి, మేము చేస్తాం. మీకు సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే. ఒకసారేమో నేను అంటున్నా మీకు అర్థం కావట్లేదు అసలు వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు. ఒకసారేమో కమిషన్ రిపోర్టే తప్పు అంటారు, ఒకసారేమో కమిషన్ రిపోర్ట్తో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా అంటారు, ఒకసారేమో అసలు కాళేశ్వరంలో అవినీతే జరగలేదంటారు. కాళేశ్వరంలో అవినీతి జరగకపోతే కమిషన్ రిపోర్ట్ మీకు నచ్చకపోతే ఇంకా మీకే మంచిది కదా. కాళేశ్వరం రిపోర్ట్లో ఏముంది అని స్క్వాష్కే పోయింది కదా హరీష్ రావు. రెండోసారి కూడా స్క్వాష్కి పోయింది కదా. మళ్ళీ అసలు ఈ చర్చనే జరగవద్దు అసెంబ్లీలో అని చెప్పి. కాబట్టి దొంగతనం చేసినోడు ఎప్పటికైనా ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతారనే విషయాన్ని హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తెలుసుకుంటే మంచిది. దొంగతనం చేసి తప్పించుకుంటా అంటే ఎట్లయితుంది? అట్లా ఆడ కూలింది కదా ప్రకృతి. ఇలా మీకు చెప్తున్నది కదా. ఇంకోటి ఏదో బాంబులు పెట్టినామన్నారు.